సుప్రీంకోర్టుని అప్రోచ్ అయింది. ఆయనతో పాటు ఆయన స్నేహితుడైన మాజీ చైర్మన్ ప్రస్తుత ఎంపీ సుబ్బారెడ్డి, ఇంకెవరో పత్రిక ఎడిటర్, వీళ్ళందరూ కూడా యాడ్ అవ్వటం జరిగింది. సుబ్బారెడ్డి గారు తన పొలిటికల్ ఐడెంటిటీని చెప్పకుండా కేవలం ఏదో ఉట్టుట్టి సుబ్బారెడ్డిగా మరి ఆయన చెప్పినందువల్ల కోర్టు అంటే అక్షంతలు, అంటే సాక్షి భాషలో చెప్పాలంటే అక్షంతలు వేసినట్టు, మామూలుగా అయితే కోర్టు మందలించినట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే పూర్తి ఐడెంటిటీని ఎందుకు ఈ రాజకీయ నాయకులందరూ కూడా ఇటువంటి వివాదాలు క్రియేట్ చేస్తారు అని చెప్పి మరి సుబ్బారెడ్డి గారికి రైట్గా అన్నట్టుగా మరి కొందరు భావిస్తున్నారు. ఏదేమైనా అద్భుతం. ప్రజలు తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు అద్భుతమైన, ఎక్కడ ఎటువంటి కల్తీకి అవకాశం లేని వ్యవస్థ. అంటే గతంలో జరిగింది అని నేను స్పెసిఫిక్గా ఒకసారి కోర్టు తేల్చమన్న తర్వాత ఎవ్వడూ కూడా ఇంకా ఆ లడ్డూ గురించి, ఆ కల్తీ గురించి గతంలో దాని గురించి మాట్లాడటానికి లేదు. నిజ నిర్ధారణకి ఒకటి కమిటీ వేసిన తర్వాత, ముఖ్యమంత్రి గారు ఆహ్వానించిన తర్వాత ఆ సంగతి వదిలేద్దాం, మర్చిపోదాం. ఇప్పుడు ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఉంది. గతంలో ఉందా లేదా అని నేను మాట్లాడతాను, ఉండొచ్చు. ఇప్పుడు ఒక ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఉంది కాబట్టి ఎవరు కూడా అది ఒక గత జరిగిందా లేదా తర్వాత చెప్తారు, సిట్ చెప్తుంది, ఎవరి నమ్మకం వాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్న సిస్టంలో ఎవ్వరూ కూడా ఎటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. ప్రశస్తమైన ఆవు నెయ్యితోనే ఈ లడ్డు అనే